వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విడుదల రజనీ బాటలో రోజా. ఈ టైటిల్ పెట్టున్నాం మనం ఈరోజు అనాలిసిస్కు. ఎందుకు ఈ రోజున వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు అంటే నిజంగానే మనం దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి, చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో చూస్తే ఎక్కువ మంది, ఎస్పెషల్లీ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే మహిళా నేతల్లో కొద్దిమందే రాజకీయ అరంగేట్రం చేస్తారు. మహిళలకు అవకాశాలు వచ్చేది చాలా తక్కువ. ఆ అవకాశం వచ్చిన నేతలు తమను తాము ప్రూవ్ చేసుకునేందుకే చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. అందుకే ఆ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో మహిళా నేతల సంఖ్య చూస్తే మనం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ రాజకీయాల్లో చైతన్యవంతమైన దగ్గర నుంచి కూడా చాలా తక్కువ. సో ఆ మహిళా నేతల్లో అతి కొద్ది మంది మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరో కొంచెం ప్రజల తరపున పార్టీ వాళ్ళని ఫోకస్ చేస్తేనో, ప్రజల తరపున ఇష్యూస్ వినిపిస్తేనో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీడీపీ, లైక్ వైఎస్ఆర్సీపీలో మన ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీల రూపంలో ఒక 10 మంది నేతలు ఉంటే మహిళా నేతలు, వాళ్ళలో బాగా ఎక్స్పోజ్ వచ్చేది ఒకరో ఇద్దరికో మాత్రమే. అలాంటి దాన్ని రావడం ఈజీనే, ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేసిన ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళ జనాలను ఆకట్టుకునే విధానం కావచ్చు. కానీ అది రావడం ఈజీనే ఆ ఎక్స్పోజర్, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఒక మహిళా నేత రాజకీయాల్లోకి రావడమే ఒక గొప్ప అయితే, ఆమె పదవులు తెచ్చుకోవడం కానీ ఆ పదవిలో తను రాణించడం కానీ నిజంగా ఒక టాస్క్, అది ఒక ఛాలెంజ్, అది టిపికల్ టాస్క్. అది అలాంటి చాలా తక్కువ సమయంలో పదవులు రావడం, మంత్రులుగా అత్యున్నత స్థానాలకు ఎదగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. అయితే లాంగ్ రన్లో లాంగ్ లాస్టింగ్ వాటిని ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేదే అసలు పాయింట్. అలాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, చరిత్రలో గుర్తుండిపోతారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మహిళలు ఎలా ఉండకూడదు అనడానికి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఒక రోజా కావచ్చు, ఒక విడుదల రజనీ కావచ్చు, చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి. అలాంటిది ఈరోజు ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. ఓడిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ ముసురుకుంటున్న కేసులు కానీ, అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు సైతం, సరే అపోనెంట్సో ఇతర పార్టీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేశారంటే అది రాజకీయ విమర్శలాగా మనం తీసేయచ్చు. కానీ వాళ్ళ బాధితులంతా కూడా ఒక్కసారి వాళ్ళు ఓటమి పాలైతే వరుసపెట్టి ప్రతిరోజు కూడా వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా తమకు వచ్చిన అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారు అనేది ప్రజలకు కూడా, మిగతా ప్రజలకి, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనానికి కూడా అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తా ఉంటే అసలు మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే కూడా భయపడుతున్న పరిస్థితి ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత. ఈరోజు చూసినట్లయితే మనకు తెలుసు రోజా, విడుదల రజనీ బాటలో రోజా అని పెట్టాం. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు రోజా సీనియర్ విడుదల రజనీ కంటే. కానీ చాలా విషయాల్లో జనాన్ని ఎలా వేధించాలి, పదవులను అడ్డం పెట్టుకుని అనే విషయంలో, ఎలా బ్రైబ్స్ తీసుకోవాలి, ఎలా కేసులో ఇరుక్కోవాలి అనే విషయంలో రోజాకి నిజంగా గురువే అనుకోవాలి విడుదల రజనీ. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఎన్నికల కంటే ముందు టీడీపీ నుంచి ఆమె ఎంట్రీ ఇచ్చారు. మహానాడు వేదిక మీద చాలా ఆవేశంగా సైబరాబాద్ మొక్కనంటూ కూడా మాట్లాడారు ఆవిడ. వితిన్ 1 మంత్లోనే పుల్లారావు శిష్యురాలుగా వచ్చారు. దెన్ ఆయనకి హ్యాండ్ ఇస్తూ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఆమెకు చిలకలూరుపేట టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆమె చిలకలూరుపేట నుంచి గెలిచారు కూడా ఎమ్మెల్యేగా. సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే మరి రాజశేఖర్ని కాదని జగన్మోహన్ రెడ్డి ఆమెకు మంత్రి పదవి ఇస్తే మరి రాజశేఖర్ని ఆమెను గౌరవించలేదు. శ్రీకృష్ణదేవరాయలు కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట ఎంపీ, ఆ పరిధిలోనే చిలకలూరుపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. కానీ శ్రీకృష్ణదేవరాయలని ఎన్నోసార్లు ఒక పూచిపుల్లలాగా తీసి పక్కన వేసిన పరిస్థితి ఉంది ఆవిడే. ఎన్నోసార్లు కోటప్పకొండ దగ్గర నుంచి చిలకలూరుపేటలో ఇష్యూస్ వరకు ఆయన్ని అనేక రకాలుగా సఫికేషన్ గురి చేసిన సందర్భం ఉంది. ఇక కాన్స్టిట్యున్సీలో ఉన్న మిగతా నేతలైనా ఆమె గౌరవిస్తారంటే ఆ పరిస్థితి కూడా లేదు. తను అసలు రాజకీయాలకు తెచ్చిందే పుల్లారావు అయితే అలాంటి పుల్లారావుకే ఆమె ఎన్నోసార్లు ఆయన మీద ఎలిగేషన్ చేస్తూ మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి. ఎన్నోసార్లు తన గోడు చెప్పుకున్నా శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి పెడజీవని పెట్టిన పరిస్థితి. అలాంటి విడుదల రజనీకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే ఉంటేనే ఆమెను ఎవరూ ఆపలేకపోయారు. ఇక మంత్రి పదవి, అది కూడా ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆమె ప్రచార యావ కావచ్చు, ఆమె ఒక టీంని పెట్టుకొని ప్రచారం చేసుకున్న విధానం కావచ్చు మనం చూసాం. యాక్చువల్గా మనం వెళ్తూ ఉంటే అంతకుముందు దారి పొడవునా పొలాలు ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి. వాటిలో ఈ ఉడతలు ఇలాంటివి పంట పొలాలు మీదకి రాకుండా, వాటిని తినకుండా, ఈ జొన్నలు, సజ్జలు ఇలాంటి పంట పొలాల్లో ఆ కంకుల మీదకి రాకుండా అంతకుముందు దిష్టిబొమ్మలు ఉండేవి మనం చూసినట్లయితే. ఇది వినే వాళ్ళకి చాలా జోక్గా అనిపిస్తుంది. కానీ మనం చిలకలూరుపేటలో చిలకలూరుపేటలో వెళ్ళి ఏ గ్రామానికో మనం వెళ్తూ ఉంటే ఆ పొలాల్లో ఎక్కడ చూసినా కూడా విడుదల రజనీ ఫోటోలు ఉండేవి. ఈవెన్ ఆ మంత్రి కాకముందు నుంచే ఆ దిష్టిబొమ్మల ప్లేస్లోని విడుదల రజనీ ఫోటోలు ఉండేవి అని చాలామంది సెటైర్లు కూడా వేసేవాళ్ళు. అలా ఆమె ఎక్కడ చూసినా అటు పొలాలని, వాగుల్ని, వంకల్ని వదిలిపెట్టకుండా ఆమె అనుచరులు ఆమె ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు. ఆ ఒక్క ఇష్యూతో చెప్పుకోవచ్చు ఆమెకి ఎంత ప్రచారం యావుంది అనేది. తన కాన్స్టిట్యున్సీని, తన శాఖను వదిలేసి, తన కాన్స్టిట్యున్సీని వదిలేసి ఇలాంటి ఇష్యూస్ మీదే ఫోకస్ పెట్టారు. సరే, అంతవరకు అంటే అది ఆమె పర్సనల్, ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు మంత్రి కాబట్టి, దట్స్ ఇట్, అది లెట్ ఇట్ బి.
కానీ ఆవిడ అదే స్థాయిలో అవినీతి మీద కూడా ఫోకస్ పెట్టారు. తన మరిది గోపిని అడ్డం పెట్టుకుని ఆవిడ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి ఎన్నికలకు ముందే. జగన్మోహన్ రెడ్డి ఈ సఫికేషన్ భరించలేక ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పడేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఆమె గెలవలేదు. ఈరోజు ఓటమి తర్వాత అనేక రకాలుగా కొన్ని వందల మంది ఆ బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఆఖరికి స్టోన్ క్రషర్స్ యజమాని ఎలా బ్లాక్మెయిల్ చేయించారు విజిలెన్స్ వాళ్ళని పెట్టి అనేది ఆధారాలతో సహా మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి. ఇక ఆ కేసు ఈ కేసు అన్న తేడా లేకుండా ఈరోజు విడుదల రజని చుట్టూ అనేక కేసులు ముసురుకున్నాయి. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ పొలాలను లాక్కున్నారనో, రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే బ్లాక్మెయిల్ చేశారనో, మట్టి కంకరదోలుతుంటే బెదిరించారనో, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల కేసులు ఆమె చుట్టూ ఉంటే ఈరోజు ఆధారాలతో సహా వాళ్ళ మరిది దొరికిపోతే ఈరోజు ఆయన అప్రూవర్గా కూడా మారే అవకాశం ఉంది. త్వరలోనే ఆవిడ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. సో ఆమె ఎవరు కూడా కాపాడలేరు, పార్టీ అధిష్టానం కూడా కాపాడలేరు ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత. ఒక దశలో ఆమె మీద ఉన్న కేసులు చూసి జగన్మోహన్ రెడ్డి ఉలికిపడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజున. అంటే ఆ స్థాయిలో తనకు ఓటేసి ఫస్ట్ టైమే ఒక మహిళ అయి ఉంటే తనకు ఓటేసి గెలిపించిన ప్రజల్ని ఆ రకంగా అవమానించింది ఆవిడ. అందుకే రాజకీయాల్లో విడుదల రజని లాంటి నేత ఉండకూడదని చెప్పేది ఎందుకంటే ఇలాంటి కారణంగానే. అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈరోజు మనం టైటిల్ పెట్టినట్టు ఇక రోజా అయితే ఎప్పుడో విడుదల రజనిని దాటేసింది. కానీ రోజా మీద పాపం గతంలో ఆమె ఇండివిజువల్గా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి విమర్శలు వచ్చినాయి. కానీ ఆమె వ్యక్తిగతంగా విమర్శలు అంటే ఆమె నోటికి సంబంధించే వచ్చినాయి, అవినీతో లేకపోతే ఇలాంటివి కాదు. కానీ ఈరోజు ఒక్కొక్కరుగా ఆమె బాధితులు కూడా వస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఆమె హిస్టరీ అంతా టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చారు వివాహం తర్వాత. అక్కడి నుంచి టీడీపీలో మహిళా అధ్యక్షురాలు అయ్యారు. శివప్రసాద్ లాంటి వాళ్ళే ఆమెకి అటు రాజకీయ భిక్ష ఇటు సినిమాల్లో భిక్ష కూడా పెట్టారు. సో అలాంటి ఆమెకి 2 సార్లు టీడీపీ టికెట్ ఇస్తే 2 సార్లు ఆవిడ ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి వైఎస్ని కలిశారు, ఆయన చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి కలిశారు, ఆయన జైలుకి వెళ్ళారు. అక్కడ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తే 2014లో మొదటిసారి ఆమె వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ తీసుకుంది. నిజంగా ఒక చాలా సీరియస్ ఫైటే చేశారు ఆవిడే రాజకీయాల్లో గెలిచేందుకు. గాలిముద్దు కృష్ణనాయుడు లాంటి ఒక సిన్సియర్ అండ్ సీనియర్ నేతను ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తూ ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఆవిడ. యాక్చువల్గా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆమెకి టీడీపీలో ఉన్నప్పుడే వచ్చింది. కానీ అప్పుడు జెన్యూన్గా వైఎస్ మద్యం పాలసీని వ్యతిరేకిస్తామో లిక్కర్ షాపుల ముందు ధర్నాలు చేసేది, ఆ బాటిల్స్ పగలగొట్టేది. అప్పుడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ఆవిడకి. బట్ టీడీపీ స్కూల్ నుంచి వైఎస్ఆర్సీపీ స్కూల్కి, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి స్కూల్కి వెళ్ళిన తర్వాత తనకున్న టాలెంట్ని మరుగున పడేసింది ఆవిడ. తన వాయిస్ని బూతులు మాట్లాడడానికే ఎక్కువ ఉపయోగించేది. డబుల్ మీనింగ్ డైలాగులతోని తన అపోనెంట్స్ మీద రెచ్చిపోయేది. ఫలితంగా ఆమె అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ కావడం జరిగింది 2 ఏళ్ల పాటు. మరోసారి జగన్మోహన్ రెడ్డి 19లో టికెట్ ఇస్తే మరోసారి నగర్ నుంచి అదే గాలిముద్దు కృష్ణనాయుడు కొడుకు భానుప్రకాష్ మీద గెలిచారు ఆవిడ. గెలిచిన తర్వాత ఆమె మంత్రి అవుతుంది అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ముందుగా ఏపీఐసీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2.5 ఏళ్ల తర్వాత ఆమెకు టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చారు. ఆమె మీద టూరిజం శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఆమె మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలిగేషన్స్ అన్నీ కూడా ఎలిగేషన్సే కాదు ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. టీటీడీకి అనేక సార్లు ఆమె వెంకన్న దర్శనానికి వెళ్తూ తన బంధుమిత్రులు మొత్తాన్ని కూడా తీసుకెళ్లేది. వాళ్ళంతా ఈరోజు బయటికి తీస్తూ ఉంటే వీఐపీ దర్శనాల విషయంలో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మ్యానిపులేట్ చేసింది అనే విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణ చేసి అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి రుషికొండలో ప్రభుత్వ ల్యాండ్ మీద జగన్మోహన్ రెడ్డి కోసం నివాస భవనాలు కట్టించేందుకు జీవో ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. తను అందుకనే ఆ కాంట్రాక్ట్లో ఆమెకి బెంచ్ కార్ ఇచ్చారని కూడా భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఇటీవల ఆరోపణలు చేయడం జరిగింది. ఇలా రోజాకు సంబంధించి ఏపీఐసీలో ల్యాండ్ ఎలకేషన్స్ విషయంలో కూడా ఆమె మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆ దిశగా ఆరోపణలు ఉన్నాయి ఆమె మీద. అంతేగాని ఇండివిజువల్గా పర్సన్స్ని వేధించారనే ఆరోపణలు ఇప్పుడు దాకా రోజా మీద లేవు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె చెన్నైకి పరిమితమయ్యారు. సో అక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఆమెను అసలు అడుగు పెడితే నగరంలో ఊరుకోమని చెప్పారు. పార్టీ కూడా పూర్తిగా కొన్ని రోజులు పక్కన పెట్టింది రోజాని. కానీ రోజా తరహాలో ఒక ఇష్యూని కాంట్రవర్సీ చేసి దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే వ్యక్తులు ఎవరు లేరు పాపం మా పార్టీలో. పాపం పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు, వనితాలు, సుచరితాలు చాలామంది ఉన్నా ఇంత వాయిస్ ఎవరికి లేదు. వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయారు ఆ పార్టీలోంచి. సో ఇలాంటి స్థితిలో రోజాను మళ్ళీ ఒకసారి రీవాంప్ చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో తీసుకొచ్చి. మరొకసారి ఇప్పుడిప్పుడే ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది. పాపం శ్యామలాని పెట్టి ప్రయోగం చేసిన అది కూడా ఒక విఫల ప్రయోగంగానే ముగిసింది. సో ఈరోజు రోజాతోని జగన్మోహన్ రెడ్డి అనేక ఇష్యూలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అటు సోషల్ మీడియా వేదికగా కూడా మళ్ళీ ఆమె తను మాత్రం మారదు, ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి మారనివ్వడు అనే అంశాన్ని నిజం చేస్తూ మాట్లాడుతోంది. బట్ ఇప్పుడు చూస్తే రోజా మీద తమ భూములు ఆక్రమించారంటూ ఏపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మంత్రి అయిన సందర్భంలో తమ భూములు అన్యాయంగా లాక్కున్నారంటూ ఆ నగరే కాదు ఆ చుట్టుపక్కల చిత్తూరు జిల్లాల నుంచి ఇటు కృష్ణా జిల్లా అలాంటి చోట నుంచి చాలామంది బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. రోజా మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఈ రోజున టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
అటు కంప్లైంట్ సెల్ పెడుతుంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతినిత్యం రోజా బాధితులు కొంతమంది అక్కడికి వచ్చి ఆమె మీద కంప్లైంట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లైక్ విడుదల రజని తరహాలోనే రోజా కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇష్యూస్లో ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఇష్యూల నుంచి ఆమె తప్పించుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా అంత జనాన్ని అసాల్ట్ చేసిన పరిస్థితుల్లో ఆమె తప్పించుకునే పరిస్థితి మనకు కనిపించట్లేదు. మరి కూటమి ప్రభుత్వం విడుదల రజని తరహాలోనే రోజా మీద కూడా అంతే ఫోకస్ పెడుతుందా అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్